Hello, my dear students. Welcome all of you. Welcome to the lecture of current affairs. Guys, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ లాంచ్ వెహికల్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ లాంచ్ వెహికల్. గైస్, ఇక్కడ ఫస్ట్ ద థింగ్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండిట్లో కూడా పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే స్క్రీన్ పైన కూడా బోత్ తెలుగు ఆన్సర్స్ అంటే తెలుగు కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ రెండూ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికి కావాల్సింది వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ 2 లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చూడండి, మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ వచ్చేసరికి అసలు విక్రమ్ ఎస్ అంటే ఏంటి, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ లాంచ్ వెహికల్కి. అండ్ అలాగే గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ని వెల్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలను తీసుకుంది, అసలు ప్రైవేట్ సెక్టార్ అవసరం ఉందా, ఈ స్పేస్ సెక్టార్లో ఎంత మేరకు ప్రైవేట్ సెక్టార్ అవసరం ఉంది, అండ్ అలాగే వాళ్ళు రావడానికి ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వే ఫార్వర్డ్. ఓకేనా? సో ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గత కొన్ని రోజులుగా ప్రైవేట్ సెక్టార్ గురించి మనం చాలా వింటున్నాం. అండ్ అలాగే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ కిందకు వస్తుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ చదివినప్పుడు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసేటప్పుడు జనరల్గా ట్రెడిషనల్గా పిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, ఫస్ట్ నుంచి ఏఎస్ఎల్వి ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అండ్ అలాగే జిఎస్ఎల్వి. సో ఇలా డిఫరెంట్ శాటిలైట్స్ గురించి, అలాగే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రైవేట్ సెక్టార్గా రీసెంట్గా ఇస్రో హెల్ప్ చేస్తూ అంటే ట్రై చేసింది. వీటన్నిటి గురించి మీరు వింటారు. అది జనరల్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్. కానీ దీన్ని ఒక మెయిన్స్ పర్స్పెక్టివ్లో మన కంట్రీకి డెవలప్ అవ్వడానికి ప్రైవేట్ సెక్టార్ ఎంత ఇంపార్టెంట్, అందులో ఈ స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేటివి చాలా డీటెయిల్డ్గా 1-to-1 సింపుల్గా మీకు డిస్కస్ చేస్తాను. ఎవ్రీవన్ ఈ మొత్తం టాపిక్ని ఒక చిన్న స్టోరీ రూపంలో మీరు రాయగలుగుతారు. ఓకే? సో బిఫోర్ బిగినింగ్, సో చూడండి, ఇప్పుడు ప్రైవేట్ లాంచ్ చేసే ఫస్ట్ ప్రైవేట్లీ లాంచ్డ్ వెహికల్ ఏంటంటే విక్రమ్ ఎస్. ఎప్పుడైనా దేశంలో మొట్టమొదటిసారి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్. సో అలాగా ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ లాంచ్ వెహికల్ని తీసుకొస్తున్నారు. దాన్ని తీసుకొచ్చిన కంపెనీ పేరు వచ్చేసరికి స్కై రూట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ స్కై రూట్ ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే లొకేట్ అయ్యి. దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద హైదరాబాద్. సో ఈ మిషన్కి వాళ్ళు పెట్టిన పేరు అంటే ప్రారంభ్, మిషన్ ప్రారంభ్. సో స్కై రూట్ కంపెనీ మిషన్ పేరు మిషన్ ప్రారంభ్, తీసుకొచ్చిన వెహికల్ పేరు విక్రమ్ ఎస్. సో ఎందుకు ప్రైవేట్ సెక్టార్ అంత ఇంపార్టెంట్ అని చెప్పి చూస్తే, చూడండి 1990s వరకు మన ఇండియన్ సొసైటీ లేకపోతే ఇండియా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ని ఒక నెగిటివ్గానే చూస్తూ వచ్చింది. అంటే వీళ్ళ వల్ల ఏమైనా ఆపద రావచ్చేమో, వీళ్ళ వల్ల ఏమైనా ఎకానమిక్ కొలాప్స్ అవ్వచ్చేమో అని చెప్పి 1990s వరకు ఎక్కువ వరకు గవర్నమెంట్ పెత్తనమే ఉండేది, లేకపోతే గవర్నమెంట్ డామినేషనే ఉండేది. 1990s తర్వాత మెల్లిగా ప్రైవేట్ సెక్టర్ వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేశాం. వాళ్ళని ఎంకరేజ్ చేసినా కానీ కాస్త డౌట్ అనేది ఇంకా ఉంటూనే ఉంది. కానీ రీసెంట్ టైమ్స్లో వీలైనంత వరకు ఆ నెగిటివిటీ వెళ్ళిపోయి పాజిటివిటీ రావడం స్టార్ట్ అయింది. వీళ్ళు ఉంటే అంటే మనకి ఇంకొక వెన్నుదన్నుగా ఉంటారు, మనం ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతిదానికి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్కి కూడా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. కానీ ఈ రెండిట్లో ఎక్కువగా పాజిటివ్స్ ఉండడం వల్ల ప్రజెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది, లేకపోతే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు చూస్తే మనకు రైల్వేస్లో అప్పటి వరకు ఓన్లీ మొనోపోలీ గవర్నమెంట్ది నడిచింది. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ని కూడా రైల్వేస్కి ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఈవెన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా మనం చూస్తున్నాం. సో సేమ్ అలాగే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్, చాలా వరకు బ్యాంక్స్ ప్రైవేటైజేషన్. అఫ్ కోర్స్ బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ అనేది ఇంకొక టాపిక్. అలాగే ఫార్మర్స్, రీసెంట్గా ఫార్మ్ బిల్స్ చూస్తే, ఫార్మ్ లాస్ చూస్తే అఫ్ కోర్స్ దాంట్లో కూడా ప్రైవేట్ సెక్టార్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఇవ్వడం జరిగింది. కొన్ని రోజుల క్రితం నేను కూడా డిఫెన్స్ ఇండిజినైజేషన్ అంటే రక్షణ పరికరాల్ని మనంతట మనమే ఉత్పత్తి చేసుకుంటే ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెడితే ఎంత బాగా ఉంటుందో అని మీకు వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీకు ప్లేలిస్ట్లో చూడొచ్చు, ఓకే, ప్రీవియస్ వీడియోస్లో. అండ్ అలాగే ఇక్కడ స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ రోల్ ఎంతవరకు ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, స్పేస్ సెక్టార్లో ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్, ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, సో ఇవన్నీ. సో ఇప్పుడు స్పేస్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ అనే కాన్సెప్ట్ వస్తే ఏదొచ్చినా కూడా యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు ఆన్సర్ దట్. ఓకేనా? మీకు ఇక్కడ 3 బిలియనీర్స్ని మనం చూడొచ్చు. ఇక్కడ బేజోస్ గారు, రిచర్డ్, అండ్ ఆల్సో
ఎలన్ మస్క్. సో స్పేస్ ఎక్స్ అని, బ్లూ ఆరిజిన్ అని, గ్యాలక్టస్ అని చెప్పి వీళ్ళకు సంబంధించిన ప్రైవేట్ స్పేస్ మిషన్స్ మనం న్యూస్లో విన్నాం. వీళ్ళందరూ కూడా స్పేస్లోకి వెళ్ళి రావడం అనేది కూడా మనం చూసాం. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనం ఇండియాకి సంబంధించి డిస్కస్ చేసే విక్రమ్ ఎస్. సో ఇప్పుడు మనకు లాంచ్ చేసే విక్రమ్ ఎస్ మ్యాక్సిమం ఇప్పుడు అంటే వెదర్ బాగానే ఉంటే రేపు 11:30కి ఈ విక్రమ్ ఎస్ని లాంచ్ చేయబోతున్నారు అని చెప్పి చూసాం. సో విక్రమ్ ఎస్ ఫస్ట్ ప్రైవేట్లీ లాంచ్డ్ వెహికల్, ప్రైవేట్ లాంచ్ వెహికల్. ఎస్ అంటే ఏంటంటే ఇది దిస్ ఈస్ గోయింగ్ టు ఇన్ ఎ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటాం. దీన్ని మనం ఏమంటామంటే సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్, సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్. సో సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటే జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్లో 200 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఈ స్పేస్లో, ఈ అంటే అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ 200 నుంచి 2000 కిలోమీటర్స్ వరకు లాంచ్ చేస్తే దాన్ని మనం ఆర్బిట్ అంటాం, ఎర్త్స్ ఆర్బిట్ అంటాం. కానీ మనం లాంచ్ చేయబోయే ఈ విక్రమ్ ఎస్ దీన్ని సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటాం. బిలో 200 కిలోమీటర్స్, అబౌవ్ 100 కిలోమీటర్స్. సో వీటి మధ్యలో అంటే 100 కిలోమీటర్స్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ బిలో 200 కిలోమీటర్స్ ఈ గ్యాప్లో లాంచ్ అవ్వబోతుంది కాబట్టి దీన్ని సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటాం. రీసెంట్గా ఫారెన్ కంట్రీకి చెందిన ఆ ముగ్గురు స్పేస్కి వెళ్ళి వచ్చింది కూడా ఈ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్. ఇది విక్రమ్ ఎస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ విక్రమ్లోనే విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 అనే 3 సిరీస్ ఆఫ్ లాంచ్ శాటిలైట్స్ని కూడా అంటే రాకెట్ లాంచ్ వెహికల్స్ ద్వారా శాటిలైట్స్ని పంపించబోతున్నారు. కాకపోతే వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ స్మాల్ శాటిలైట్స్ అంటే తక్కువ వెయిట్ని తీసుకెళ్తుంది విక్రమ్ ఎస్. అండ్ అలాగే సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అని కూడా పిలుస్తాం. జనరల్గా కొన్ని రాకెట్ లాంచింగ్ వెహికల్స్కి 3 స్టేజెస్ సాలిడ్ అని చెప్పి, సాలిడ్ లిక్విడ్ అని చెప్పి పిఎస్ఎల్వికి, అండ్ అలాగే జిఎస్ఎల్విలో సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్ ఇంజన్ మీరు చూస్తూ ఉంటారు. సో అలాగే ఈ విక్రమ్ ఎస్ అనేది సింగిల్ స్టేజ్ అండ్ అలాగే సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్. ఇది దానికి సంబంధించింది. దీనికి సంబంధించిన ఇంకొక ఇన్ఫర్మేషన్ అండ్ స్లైడ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, సో మన మెయిన్ ఇంటెన్షన్, సో పొటెన్షియాలిటీ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ అంటే ఎందుకు ప్రైవేట్ సెక్టర్ అంత ఇంపార్టెంట్ మన ఇండియాకు వచ్చి చూస్తే, జనరల్గా ఫస్ట్ ఇస్రో అంటే మన ఇస్రో జనరల్గా ఒక ఇయర్లో 5 to 7 శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది. ఎంత? 5 to 7 శాటిలైట్స్. కానీ ఇదే లెక్కతోటి మనం చైనాని కంపేర్ చేసామనుకోండి, చైనా దాదాపుగా 15 to 16 or 17 శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది. అంటే చైనాతోనే కాదు, ఎందుకంటే జనరల్గా ఏది ముందుంటే దాంతో కంపేర్ చేస్తాం. మన నైబరింగ్ కంట్రీ, మనతో పోటీ పడుతున్న కంట్రీ. అంటే చైనా ఇన్ని శాటిలైట్స్ని లాంచ్ చేయగలుగుతుంది, కానీ ఇస్రో 5 to 7 అంటే ఇండియా ఓన్లీ 5 to 7 శాటిలైట్స్ని లాంచ్ చేయగలుగుతుంది. మెయిన్గా దీనికి రీజన్ ఏంటంటే లో ఇన్ హౌస్ కెపాసిటీ. అంటే ఒక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ ఎలాగైతే ఉత్పత్తుల్ని తయారు చేస్తుందో రోజుకు 100, రోజుకు 200 అంటే దాని కెపాసిటీని బట్టి ఉంటుంది. సో ఇస్రోకి కూడా తక్కువ ఇన్ హౌస్ కెపాసిటీ ఉండడం వల్ల 5 to 7 మాత్రమే లాంచ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ఇస్రోకి శాటిలైట్స్తో పాటు స్పేస్ మిషన్స్ కూడా ఉన్నాయి. చంద్రయాన్ 1 కానీ, చంద్రయాన్ 2 కానీ, లేకపోతే మార్స్ కానీ. సో ఇలా మల్టిపుల్ టాస్క్స్ని ఇస్రో చేయడం వల్ల దానికి లో కెపాసిటీ అవుతుంది. ఆ లో కెపాసిటీ వల్ల 5 to 7 శాటిలైట్స్ మాత్రమే లాంచ్ చేయగలిగింది. అదే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ హెల్ప్ తీసుకుంటే, ప్రైవేట్ సెక్టార్ కూడా ఇందులో భాగస్వామి అవుతే అప్పుడు మోర్ నంబర్ ఆఫ్ శాటిలైట్స్ని మనం లాంచ్ చేయొచ్చు. మోర్ నంబర్ ఆఫ్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తే మనకి ఇన్కమ్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, సో మోర్ నంబర్ ఆఫ్ శాటిలైట్స్తో పాటు ఇప్పుడు దీనికి ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటికే ఇస్రో చాలా వరకు సెన్సార్స్ అంటే శాటిలైట్స్ లాంచ్ చేయడానికి సంబంధించి వాటికి కావలసిన సెన్సార్స్ కానీ, మైక్రో ప్రాసెసర్స్. సో ఈ మైక్రో ప్రాసెసర్స్ల విషయంలో కానీ, సెన్సార్స్ల విషయంలో కానీ ఇప్పటికే ఇస్రో దాదాపుగా ప్రైవేట్ సెక్టార్ పైన డిపెండ్ అయింది. ఇప్పుడు ఇంకా వేరే యాక్టివిటీస్లో కూడా ప్రైవేట్ సెక్టార్ని వెల్కమ్ చేస్తే అప్పుడు ఇస్రో పని భారం ఇంకా తగ్గుతుంది. ఈవెన్ ఎంతవరకు తగ్గుతుందంటే 30 to 40% ఆఫ్ ద ఇస్రోస్ వర్క్ లోడ్ విల్ బి డిక్రీస్డ్. అప్పుడు ఇస్రో దేనిపైన ఫోకస్ చేయొచ్చు? అడ్వాన్స్డ్ మిషన్స్ని ఇంకాస్త ఎఫెక్టివ్గా, లేకపోతే హ్యూమన్ స్పేస్ మిషన్స్ పైన ఫోకస్ చేయొచ్చు. సో పెద్ద మిషన్స్ పైన ఇస్రో ఫోకస్ చేయొచ్చు. ఇలా శాటిలైట్స్ని అసెంబుల్ చేయడం, శాటిలైట్స్ని డెవలప్ చేయడం, వీటిపైన ఎవరిపైన డిపెండ్ అవ్వచ్చు అంటే వీటి గురించి ప్రైవేట్ సెక్టర్. అంటే
అన్ని పనులు ఒకళ్ళ చేతుల్లోనే ఉంటే ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో అందుకోసం ప్రైవేట్ సెక్టార్ హెల్ప్ తీసుకొని ప్రైవేట్ సెక్టార్ని రెగ్యులేట్ చేస్తూ వాళ్ళ సహాయం తీసుకుంటే మనకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్తున్నాను. సో ఇది సెకండ్ పాయింట్. మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు థర్డ్ పాయింట్, ప్రైవేట్ సెక్టార్ ఈజ్ మెంట్ ఫర్ ఇట్స్ ఇన్నోవేషన్. ప్రైవేట్ సెక్టార్ ఇన్నోవేషన్కి పెట్టిందే పేరు. ఎందుకంటే మనం చూడండి, రీయూజబుల్ లాంచ్ వెహికల్ కానీ, సో రీసెంట్గా ఫారిన్ కంట్రీస్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, ఇండియాలో కూడా మనం చూసాము. సో ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని ఎవరు తీసుకొచ్చారు? ప్రైవేట్ సెక్టార్. అంటే సో ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ అటానమీ ఉంటుంది, ఎక్కువ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. సో స్పేస్ సెక్టార్లో కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి ప్రైవేట్ సెక్టార్ ఊతమిస్తాయి. సో లేకపోతే ఒక కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తాయి. అందుకోసం సో ప్రైవేట్ సెక్టార్ కెన్ బ్రింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్నోవేషన్. సో కాబట్టి ప్రైవేట్ సెక్టార్కి చాలా చాలా, ఎందుకంటే ఈ స్పేస్ సెక్టార్లో ఇంకా కనుగొనాల్సినవి చాలా ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బెంగళూరు హైదరాబాద్ తీసుకున్నారు అనుకోండి, బెంగళూరు మొత్తం ఆల్రెడీ ఆక్యుపై ఉంది. సో పెద్దగా దాన్ని డెవలప్ చేయడానికి ఏముండదు, ఉన్న స్పేస్లోనే డెవలప్మెంట్ చేయాలి. అది హైదరాబాద్ తీసుకున్నారనుకోండి, ఇంకా చాలా వరకు అన్ఆక్యుపైడ్గా ఉంది. సో హైదరాబాద్లో డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. సేమ్ అలాగే అన్ని సెక్టార్స్ డెవలప్ అయినా స్పేస్ సెక్టార్లో ఇంకా రీసెర్చ్ చేయాల్సినవి, కనుగొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సిన ఇన్నోవేషన్స్కి ఈ ప్రైవేట్ సెక్టర్ కెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దే కెన్ బ్రింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూస్తే, జనరల్గా ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం 4.0. అంటే 17th సెంచరీలో పారిశ్రామిక విప్లవం గురించి మనమంతా వినే ఉంటాం. సో ప్రజెంట్ ఉన్న ట్రెండ్ని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటాం. అంటే ఒక వర్చువల్ వరల్డ్ని ఫిజికల్ వరల్డ్తో కనెక్ట్ చేస్తూ జరుగుతున్న దాన్ని మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ ద బేసిక్ టర్మ్ ఫర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ అలాగే శాటిలైట్ డేటా. సో వీటన్నిటితో పాటు శాటిలైట్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో శాటిలైట్స్ నుంచి వస్తున్న డేటా ఏదైతే ఉంటుందో దానితోటి కంట్రీస్ కొన్ని కోట్లు సంపాదించవచ్చు, అలాగే కంట్రీస్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు థర్మల్ ఇమేజెస్ వస్తాయి, రాడార్స్ ఉన్నాయి శాటిలైట్స్ యూస్ చేసుకొని, అండ్ అలాగే అర్బన్ ప్లానింగ్ కోసం కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అంటే వెదర్ ఫోర్కాస్ట్ని చేసి డ్రాట్స్ ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు వర్షాలు పడవచ్చు, ఇలాంటివి సిస్టమాటికల్గా ప్లాన్ చేయాలంటే శాటిలైట్స్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. సో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0కి స్పేస్ సెక్టార్ కూడా యాడ్ అవుతే అది ఇంకాస్త ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ఎవరు హెల్ప్ చేస్తారు? ప్రైవేట్ సెక్టార్ ఉంటే మనకు కొంచెం భారం తగ్గినట్లు అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూసినట్లయితే, దాదాపుగా చూడండి, ప్రపంచం మొత్తంలో స్పేస్ పైన దాదాపుగా $400 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎంత? $400 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు. అయితే రానున్న కాలంలో బై 2040 ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక $1 ట్రిలియన్ వెళ్ళడానికి, $1 ట్రిలియన్ వెళ్ళడానికి ఛాన్స్. అంటే పెట్టుబడులు చాలా చాలా అవసరం. సో మన ఇస్రో అంటే మన ఇండియా దాదాపుగా ఒక ఇయర్లో $1.8 బిలియన్ మాత్రమే పెట్టగలుగుతాం. అంటే ప్రజెంట్ ఇప్పటివరకు $1.8 బిలియన్ పెట్టి, అంటే ఇంకా పెట్టుబడులు చాలా చాలా అవసరం. సో ఈ పెట్టుబడులకు మనకు డెఫినెట్గా కావాల్సింది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్. ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? ప్రైవేట్ సెక్టర్. సో అందుకోసం ప్రైవేట్ సెక్టర్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్, ప్రైవేట్ సెక్టార్ వస్తే మన ఇండియాకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? మోర్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ప్రైవేట్ సెక్టార్ ముందుకెళ్తే డెఫినెట్గా ముందుకెళ్ళేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ప్రైవేట్ సెక్టార్లో తొందరగా డెసిషన్స్ తీసుకుంటారు, ప్రైవేట్ సెక్టార్కి అటానమీ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మన ఇండియాకి బెనిఫిట్ అవుతాయి. సో మనం ఒక్కసారి ఇప్పటి వరకు చెప్పింది చూసినట్లయితే, సో చూడండి, యూ కెన్ లుక్ ఎట్ దిస్. ఓకే, సో లాంచ్ ప్యాడ్, హైదరాబాద్ బేస్డ్ స్కై రూట్స్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈజ్ కాల్డ్ ఎస్ విక్రమ్. అదే చెన్నైకి సంబంధించి కూడా ఇంకొక లాంచ్ వెహికల్ ఉంది, దాని అగ్నికుల్స్కి సంబంధించి, అంటే మన హైదరాబాద్ అయితే స్కై రూట్, చెన్నైకి సంబంధించింది అయితే అగ్నికుల్. దాని పేరు ఏంటంటే అగ్నిబాన్. ఓకే, సో వాళ్ళు ఎంతవరకు క్యారీ చేస్తారు? విక్రమ్ ఎస్ గురించి ఇవ్వలేదు, కానీ ఫ్యూచర్లో ఉండే విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3 గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది ఎంత వరకు తీసుకెళ్తుంది అంటే సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ 500 కిలోమీటర్స్ వరకు క్యాలిక్యులేట్ చేసి ఎంత తీసుకెళ్తుంది అని చెప్పి విక్రమ్ 1 ఎంత, విక్రమ్ 2 ఎంత, విక్రమ్ 3 ఎంత. సో ఇదంతా కూడా లో ఎర్త్ ఆర్బిట్ 45 డిగ్రీస్ యాంగిల్ ట్రాజెక్టరీ తోటి లాంచ్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, సో ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రెండు లాంగ్వేజెస్లో ఇచ్చాను. యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఏంటి ఈ స్కై రూట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. నెక్స్ట్ చూడండి, 16 కిలోమీటర్స్ అంత హైట్లో జనరల్ ప్లేన్స్ వెళ్తాయి. కొన్ని మనం వెళ్ళేది ఏంటంటే దాదాపుగా 100 కిలోమీటర్స్ ఎబోవ్. సో దీన్నే సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ ట్రాజెక్టరీ అంటాం. అదే 200 to 2000 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఆర్బిట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి విక్రమ్ ఎస్. సో ఆ ఫ్యూచర్లో దానికి సంబంధించిన విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3కి సంబంధించిన కంటెంట్. నెక్స్ట్ చూడండి, సేమ్ అదే కంటెంట్ తెలుగులో ఏమేమి ఉన్నాయి, విక్రమ్ 1, విక్రమ్ 2, విక్రమ్ 3. ఓకే. సో అంటే దానికి వాళ్ళు పెట్టిన పేరు ప్రారంభ మిషన్. ప్రజెంట్ అది మూడు పేలోడ్స్ని తీసుకెళ్తుంది. ఒకటి ఫారెన్ కంట్రీకి సంబంధించిన పేలోడ్ కూడా. దాని పేరేంటో ఒకసారి రాయండి. చూడండి, ఇండియా యావరేజ్గా 5 to 7, చైనా 15 to 17 తీసుకెళ్తుంది. సో అండ్ అలాగే ప్రజెంట్ ఇస్రో మైక్రో ప్రాసెసర్స్, సెన్సార్స్ కోసం వేరే ప్రైవేట్ సెక్టర్తో కొలాబరేట్ అయింది. ఇది ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రైవేట్ సెక్టర్ విల్ బ్రింగ్ మోర్ ఇన్నోవేషన్స్. అలాగే కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0ని సూటబుల్ అవ్వడానికి ఇది ఛాన్సెస్. ఓకే. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ వరల్డ్లో దాదాపుగా $400 బిలియన్. సో అలాగే ఫ్యూచర్లో 2040 వచ్చేసరికి $1 ట్రిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇండియా $1.8 బిలియన్ మాత్రమే స్పెండ్ చేస్తుంది. సో ఫ్యూచర్లో దీనికి చాలా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ పెట్టుబడి కోసం ప్రైవేట్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. సేమ్ అలాగే చూడండి, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగానికి అవకాశం, పొటెన్షియాలిటీ ఎలా ఉంది, సేమ్ పాయింట్స్ని మీకు ఇక్కడ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇనిషియేటివ్స్. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంది? 2020లో వీలైనంత వరకు అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ సెక్టార్ని వెల్కమ్ చేసింది గవర్నమెంట్. అండ్ దీనితో పాటు చూడండి, ఈ స్పేస్ యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేయడానికి, నియంత్రించడానికి, సో అంతరిక్ష చర్యలను, అంతరిక్ష కార్యక్రమాలను నియంత్రించడానికి ఒక బిల్ తీసుకొచ్చారు. ఎప్పుడు? 2017లో. సో ఎందుకు చూడండి, ఎయిమ్స్ టు ప్రమోట్ అండ్ రెగ్యులేట్ ద స్పేస్ యాక్టివిటీస్ ఆఫ్ ఇండియా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంకా చట్టరూపం దాల్చలేదు, ఇది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది. సో ప్రైవేట్ సెక్టార్ని వెల్కమ్ చేసి. ఓకే, మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇండియా ఇప్పటివరకు ఏం చేసింది, ప్రైవేట్ సెక్టార్ని వీలైనంత వరకు శాటిలైట్ డెవలప్మెంట్లో పాల్గొనేటట్టు 2020 జూన్ నుంచి అనుమతి చెప్పింది. అండ్ అలాగే వీటిని రెగ్యులేట్ చేయడానికి ఒక బిల్ని కూడా తీసుకొచ్చింది. సో ఆ స్పేస్ యాక్టివిటీస్ బిల్ అంటాం. సో దీన్ని మనం స్పేస్ యాక్టివిటీస్ బిల్ అంటాము. కానీ అది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్లోనే ఉంది, అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీని 2019లో ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్స్ని తీసుకొస్తుంది. ఎందుకు? ఎవరెవరైతే శాటిలైట్స్ని లాంచ్ చేయాలనుకుంటున్నారో ఆ శాటిలైట్స్ని ఇండియా ద్వారా లాంచ్ చేస్తే ఇండియాకి ఇన్కమ్ వస్తుంది. ఇస్రోకి ఇన్కమ్ వస్తే ఆ ఇన్కమ్ని ఇంకా పెట్టుబడి పెట్టి ఇంకా డెవలప్ అవ్వడానికి ఛాన్స్. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్స్ని ఇండియా వైపు తీసుకురావడానికి సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీని 2019లో ఎస్టాబ్లిష్ చేసింది. ఎన్ఎస్ఐఎల్ అంటే ఏంటి, దాని ముఖ్యమైన విధి ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో న్యూ ఐఎన్ స్పేస్ అంట, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇదెందుకంటే మన ఇండియాలో స్పేస్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ని ఇంకా వెల్కమ్ చేయడానికి తీసుకొచ్చింది ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ సెంటర్. అండ్ అలాగే ఫిఫ్త్ పాయింట్, వీలైనంత వరకు అంటే అకాడమిక్స్ తోటి, అంటే మన ఇస్రో అంటే ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా కొలాబరేట్ అవుతుంది. సో దట్ హ్యూమన్ రిసోర్సెస్ని తయారు చేయొచ్చు, వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ ఇన్నోవేషన్ జరుగుతాయి. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంది. అయితే మనకు ఏం ఛాలెంజెస్ ఉన్నాయి? సో ప్రైవేట్ సెక్టార్ పైన గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్స్ తీసుకుంది, కానీ మనకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ ద ప్రైవేట్ సెక్టర్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫండింగ్ లేకపోతే స్పెండింగ్ అని చెప్పొచ్చు. జనరల్గా
ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే నువ్వు ఒక కంపెనీ పైన నీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ రావాలి, నువ్వు పెట్టుబడులు పెట్టాలంటే ఆ కంపెనీ యొక్క రోల్ అంటే ఎలా ప్లే చేస్తుందని చెప్పి చూస్తాం. స్పేస్ అంటే ప్రైవేట్ సెక్టార్ స్పేస్లో పెట్టుబడులు పెట్టాలంటే ఫస్ట్ దానికి ప్రభుత్వం ఎంకరేజ్మెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చూస్తే మనతో పోల్చితే చైనా 6 ఇంతలు ఎక్కువ ఖర్చు పెడుతుంది స్పేస్ పైన. మనతో పోల్చితే యుఎస్ 10 టైమ్స్ ఖర్చు పెడుతుంది స్పేస్ పైన. సో మన ఇండియా స్పేస్ పైన పెట్టుబడులు పెంచితే అప్పుడు దాని ద్వారా ప్రైవేట్ సెక్టార్ కూడా ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ని ఇండియాలోకి పిలుస్తాం కానీ వాళ్ళను నియంత్రించాలంటే రెగ్యులేషన్. సో ప్రైవేట్ సెక్టార్ని రెగ్యులేట్ చేయాలంటే దానికి కావలసిన సరైన నియంత్రణలకు సంబంధించిన చట్టాలు మన దగ్గర ఉండాలి. కానీ మన దగ్గర ఏమైపోయింది, 2017లోనే స్పేస్ యాక్టివిటీస్ డ్రాఫ్ట్ బిల్ అని చెప్పి తీసుకొచ్చాం, కానీ అది ఇంకా చట్టరూపం దాల్చలేదు, ఇంకా బిల్లు రూపంలోనే ఉంది. ఫస్ట్ స్పేస్ యాక్టివిటీస్ బిల్లుని మనం చట్టంగా తీసుకురావాలి. ఓకే, సో అప్పుడు కొన్ని ఛాలెంజెస్ అంటే ప్రైవేట్ సెక్టార్ని మనం నియంత్రించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇండియా ఔటర్ స్పేస్ ట్రీటీ అంటే ఇండియా అంటే ప్రపంచవ్యాప్తంగా ఔటర్ స్పేస్ ట్రీటీ అనే ఒక ట్రీటీ ఉంటుంది. సో ఇండియా ఈ ఔటర్ స్పేస్ ట్రీటీలో ఒక భాగస్వామి. ఇండియా ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ఔటర్ స్పేస్ ట్రీటీ. ఔటర్ స్పేస్ ట్రీటీ ఏం చెప్తుందంటే ప్రతి కంట్రీ తన కంట్రీ లోపల జరిగే స్పేస్ యాక్టివిటీస్ అన్నింటినీ నియంత్రించే అధికారం కలిగి ఉండాలి, కంట్రోల్ చేసే అధికారం కలిగి ఉండాలి. కానీ ఇండియాలో ఇప్పటికీ స్పేస్ యాక్టివిటీస్ అనే డ్రాఫ్ట్ బిల్ పెండింగ్లోనే ఉంది. సో ఇది చట్టరూపం దాల్చితే అప్పుడు సో ఈ ఔటర్ స్పేస్ ట్రీటీకి సంబంధించి ఇండియాలో ఉన్న స్పేస్ యాక్టివిటీస్ని కూడా మనం ఇంకాస్త చక్కగా రెగ్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, సో ఇంకొక పాయింట్ చూస్తే ఫోర్త్ పాయింట్ స్పేస్కి సంబంధించి అంటే కంపెనీస్కి సంబంధించి అంటే ప్రైవేట్ సెక్టార్ ఇండియాలోకి రాబోతుంది. ప్రైవేట్ సెక్టార్ వస్తే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్కి మధ్యలో ఏదైనా క్లాషెస్ వచ్చాయనుకోండి, వివాదాలు వచ్చాయనుకోండి, సో ఆ వివాదాల్ని పరిష్కరించడానికి ఒక మెకానిజం, ఒక యంత్రాంగం అనేది ఉండాలి. సో ఒక మెకానిజం ఇప్పుడు ఇంతకు ముందు యాంట్రిక్స్ అండ్ దేవాస్ ఈ కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్కి కొన్ని క్లాషెస్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోయారు. సో అలాగా అంటే ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులు పెట్టినా గవర్నమెంట్ యొక్క విధానాల వల్ల ప్రైవేట్ సెక్టార్కి ఏమైనా ఇబ్బంది కలగవచ్చు. ఆ ఇబ్బందుల్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలంటే రెడ్రిసల్ మెకానిజం, వివాదాల్ని పరిష్కరించడానికి ఒక వేదిక అనేది ఉండాలి. సో అది అప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఇంకా ఎంతూజియాజం వస్తుంది వాళ్ళకి రావడానికి. ఓకే, సో ఇవి ప్రైవేట్ సెక్టర్. ఇంకొకటి ఏంటంటే ఫిఫ్త్ పాయింట్ అంటే మేనేజ్మెంట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని వందల కొద్ది అంటే ప్రైవేట్ సెక్టర్ వచ్చిన తర్వాత కొన్ని వందల కొద్ది శాటిలైట్స్ని మనం పంపిస్తాం. అంటే కాన్స్టిలేషన్స్ అంటే ఆ కక్షలో కొన్ని వందలు వేల కొద్ది శాటిలైట్స్ ఉంటే అంటే మన కంట్రీలో సంబంధించిన శాటిలైట్స్ వేరే కంట్రీకి సంబంధించిన శాటిలైట్స్తో ఢీకొనడం కానీ ఆ రెండు కొలిజన్ అవ్వడం వల్ల కంట్రీకి మధ్యలో స్పేస్ వార్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఆ స్పేస్ వార్ జరగకుండా ఉండాలంటే సో దాన్ని సరిగ్గా మేనేజ్ చేయాలి. సో ఇవి మన దగ్గర ఉన్న సవాల్. వీటిని ఎదుర్కొంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులేషన్స్కి సంబంధించి స్పేస్ యాక్టివేషన్ బిల్స్ని తీసుకురావాలి అండ్ అలాగే గవర్నమెంట్ స్పెండింగ్ని పెంచాలి. ఔటర్ స్పేస్ ట్రీటీ కోసం సెకండ్ పాయింట్కి కనెక్ట్ ఉంది. సో స్పేస్ యాక్టివిటీస్ని క్లియర్గా రెగ్యులేట్ చేయాలి. సో కంపెనీస్కి ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కారం కోసం మంచి యంత్రాంగాన్ని, మెకానిజంని తీసుకురావాలి. ఆ కాన్స్టిలేషన్ నంబర్ ఆఫ్ శాటిలైట్స్ని మేనేజ్ చేసే కేపబిలిటీస్ కూడా ఇండియాకు ఉండాలి. అప్పుడు మనకు ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో గైస్, సో ఇప్పటి వరకు మనం ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసాము. సో ప్రైవేట్ సెక్టార్ యొక్క పొటెన్షియాలిటీ గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే విక్రమ్ ఎస్ చూసాం, ప్రారంభ మిషన్ అంటే ఏంటో కూడా మనం చూసాము. ఒక్కసారి పాజ్ చేసి దీన్ని చదవండి, యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో ప్రారంభ మిషన్ అంటే ఏమిటి తెలుగులో, అండ్ అలాగే పొటెన్షియల్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్కి ఎంతవరకు పొటెన్షియాలిటీ ఉంది అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగం, సేమ్ ఇది తెలుగులో ఉంది, యూ కెన్ హ్యావ్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే,
5 పాయింట్స్ చెప్పుకున్నాం. స్పేస్ సెక్టార్లో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. ఓకే, జూన్ 2020 నుంచి అన్ని రంగాల్లో స్పేస్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ని మనం పిలుస్తున్నాము. డ్రాఫ్ట్ యాక్టివిటీస్, స్పేస్ యాక్టివిటీస్ అంటే స్పేస్ యాక్టివిటీస్ బిల్ అనేది ఇంకా ముసాయిదా దశలోనే ఉంది, దాన్ని మనం ఆమోదించాలి. ఓకే, సో నెక్స్ట్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఏం చేస్తుందో చెప్పుకున్నాం. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఏం చేస్తుందో చెప్తున్నాం. అండ్ అలాగే ఇస్రో రీసెర్చ్ సెంటర్స్ అన్నిటితో అకాడమిక్స్ తోని కొలాబరేట్ అయ్యి హ్యూమన్ రిసోర్సెస్ ని డెవలప్ చేస్తుంది. సో అలాగే అంటే ప్రభుత్వం ఎటువంటి చొరవలు తీసుకుంది అని చెప్పి చూసాము. సేమ్ అదే తెలుగులో పాయింట్స్, సేమ్ ఛాలెంజెస్. చూడండి, లోవర్ స్పెండింగ్, చాలా తక్కువ స్పెండ్ చేస్తుంది. చైనా 6 times స్పెండ్ చేస్తుంది, యుఎస్ ఏమో 10 times స్పెండ్ చేస్తుంది. సో అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్, సరి అయిన శాసన విధానం లేకపోవడం. ముసాయిదా స్పేస్ యాక్టివిటీస్ బిల్ 2017 ప్రవేశపెట్టబడింది కానీ ఇంకా ఆమోదించబడలేదు. సో దట్ ఈస్ వై అది కూడా కొన్నిసార్లు న్యూస్లో ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ చూసినట్లయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి మొత్తం. సో నెక్స్ట్ చూడండి, ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్. ఇండియా ఈజ్ ఎ పార్టీ టు ఔటర్ స్పేస్ ట్రీటీ. ఔటర్ స్పేస్ ట్రీటీకి ఇండియా ఒక భాగం. కానీ ఇక్కడ రాష్ట్రాలపై వేయబడిన ప్రాథమిక అవసరాలు ఒకదాని ఒకటి సరిహద్దులో అంతరిక్ష కార్యకలాపాలు పర్యవేక్షణ. అంటే ఒక దేశం లోపట జరిగే స్పేస్ యాక్టివిటీస్, అంతరిక్ష కార్యకలాపాలు, వీటిపైన దేశం పర్యవేక్షణ చేయాలి. కానీ ఆ పర్యవేక్షణ చేయాలంటే ఒక చట్టం ఉంది, కానీ ఆ చట్టం లేదు ఇండియాలో. సో నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ రోబస్ట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. చెప్పుకున్నామా లేదా? వివాద పరిష్కార యంత్రాంగం లేకపోవడం. ప్రైవేట్ సెక్టార్కి మంచి బూస్టింగ్ అనేది లేదు. నెక్స్ట్ మేనేజింగ్ బిగ్ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్. పెద్ద పెద్ద శాటిలైట్స్ ఉన్నాయి, సో వాటిని మేనేజ్ చేయకపోతే ఫ్యూచర్లో ఏమవుతాయి? స్పేస్ వార్స్. ఓకే, సో ఏం జరుగుతాయి? ఇవంతా కూడా భవిష్యత్ అంతరిక్ష యుద్ధం జరగటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ బ్రెయిన్ డ్రైన్. ఇదొక పాయింట్ కూడా. అంటే ఇండియా సరిగ్గా ఎంకరేజ్ చేయకపోతే మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా వేరే కంట్రీకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, పెద్ద పెద్ద సైంటిస్ట్స్ వీళ్ళంతా. అప్పుడు ఇండియాకు నష్టం జరుగుతుంది. సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్ వీళ్ళంతా కూడా ప్రపంచాన్ని శాసిస్తున్న కంపెనీకి సీఈఓలుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఇండియన్స్. సో సునీత విలియమ్స్ వీళ్ళు కూడా భారతదేశ సంతతికి సంబంధించి అని చూసుకున్నాం. సో ఇలా చాలా తెలివైన వాళ్ళు వేరే దేశాలకి వెళ్ళకూడదు. సో ఫండింగ్ ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది. సో ఇవి ఇండియాకి సంబంధించిన స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్స్. ఓకేనా? ఓకే, సో గైస్ ఈ వీడియోలో విక్రమ్ ఎస్ అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టర్ పొటెన్షియాలిటీ ఏంటి, ప్రభుత్వం యొక్క చొరవలు ఏంటి, సవాళ్ళు ఏంటి, ముందు జాగ్రత్త అంటే వే ఫార్వర్డ్ ఏంటి, అండ్ కంటెంట్ మొత్తం కూడా తెలుగులో అండ్ ఇంగ్లీష్లో మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ ఒక మంచి మనసుతోటి వీడియో ఎలా ఉంది, ఇంకా ఎటువంటి వీడియోస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో దాని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కమెంట్స్ నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి డెఫినెట్గా బూస్టింగ్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ గైస్.